చేయడమే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి. శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమి చేయలేమా? టిమ్మికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా? దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWBలో రోజుకి 400 పెద్ద లారీలు 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది. తెలుసమ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఏదైనా కాలువ నీళ్ళు చెరువు నీళ్ళు ఉంటే తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకేమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా. చెప్పడం కుదరదు. పా బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూజ్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి. బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్? మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా. కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేను ఇది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది. ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? సంవత్సరానికి 2000 మంది పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిని. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్. తను చాలా మంచిది సార్. నువ్వు భోంచేసావా? మాత్రలు ఏమైనా వేసుకోవాలా? కుప్పు ఏదైనా వాగేశాడా? నేనే ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? బండి తీయండి, అమ్మని చూడ్డానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఇన్స్పెక్టర్నే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు వేసిన ఏపీబీకి రిజల్ట్ వచ్చింది సార్. బ్లూ కుర్తా, గ్రే షాల్, 35 ఏళ్ల యువతి. ఆవిడప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు సార్? దొరికింది ఆవిడ బాడీ సార్. ఇవిడు మీ అమ్మ? తలూపితే సరిపోదు, అవునో కాదు నోట్లో చెప్పాలి. ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు, వచ్చేస్తండి. తక్కువ రండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగిలించారు. అన్ని వైపులా ఇరుక్కుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకొని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది. సార్ ఒక్క నిమిషం సార్, ఆ డాక్యుమెంట్స్ ఏముందో తెలుసా సార్? ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏముందో మాకు కూడా తెలియదు. బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహమే. మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు. ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది. తన బ్లడ్ రిలేటివ్స్ ని, స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం. వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహులుగానే పరిగణించబడతారు. నేను లేకుంటే అమ్మ ఎలా బాధపడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం. కానీ అమ్మ లేకుంటే నేనెలా ఉండాలో మేమెప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా?
తాత ఉన్నారు. క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్ సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. బ్లడ్ రిలేషన్స్ స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్తారు సారీ సార్, ఇది ప్రోటోకాల్, చెప్పకూడదు. సార్ ఎంక్వైరీ ఎక్కడ సార్? ఈ బ్లడ్కి ఏం తెలియదు సార్. ఏమి అడిగిన వాటన్నిటి నిజం మాత్రమే చెప్పాను. భయపడకు, ఈ వాచ్ పెట్టుకో. విక్టర్తో తింటికి వాళ్ళకి తీసుకెళ్తారు. విజయ్ ఇలా చూడు, ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని, ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని, ఇది నీ కేసు అని కేస్ షీట్ ని ఫైల్ చేయించా. రేపు హెడ్లైన్స్ లో దేశద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుందిరా. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? నేషనల్ కేసురా. పోయా రే బాబు విజయ్, ఏమైందిరా? తప్పు జరిగిపోయింది బాబాయ్. ఆ అమ్మాయి దేశద్రోహం అబద్ధం చెప్తున్నారు. కేసు బుక్ చేసింది నిన్న రాత్రి. ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది. తొందరగా సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. ఇంకేదో జరుగుతుంది బాబాయ్. ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తుంది. నా స్థానంలో వాడున్నాడు, నీ స్థానంలో నేనున్నాను. వదలకూడదు బాబాయ్. విజయ్ బాబాయ్, మా నాన్న చెడ్డోడు. ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను. వాళ్ళమ్మ మంచి ఆవిడ. ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్. అర్థమైంది విజయ్, కానీ కొంచెం వదిలిపెట్టు. రే విజయ్, డాక్టర్ కూడా ఆత్మహత్య అని చెప్తున్నారా? చంపేశారు బాబాయ్. ఏమంటున్నావురా? 4 లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట. 3వ పెంచుడు. ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాస్తుంది. సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా. 5వ పేజీలో ఆ నీళ్ళలో 70% క్లోరిన్ ఉందని రాశారు. ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక మనిషిని ముంచి చంపేంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి? స్విమ్మింగ్ పూలు, వాటర్ కంపెనీ, మెట్రో వాటర్. సార్ సార్ సార్, ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. ఏంటి సార్, ఆ అమ్మాయి ఏమైనా వాటర్ అది కింద పడి చచ్చిందా? ఎక్కడో చచ్చింది. మీరు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేరా? కోఆపరేషన్ చేయడం కుదరదు. కావాలంటే మౌనం పాటిస్తాను. సింపతి పాటించాను, సరిపోయిందా? విజయ్ ఏంటి ఓవర్గా మాట్లాడిపోతున్నాడు? హలో, ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? మనం ఈ టైపే కదా. దీన్ని వేరేలాగా డీల్ చేయాలి. బామ్మ, ఒక 1/2 మూర పూలు ఇవ్వు. 1/2 మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు? ఓ 2 మూరలు కొనుక్కోవచ్చుగా. 2 మూరలు పెట్టాలంటే మా అక్కకి 1000 పెట్టాలి. మీ అక్కకు 2 మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా? ఇదిగో నువ్వే చూసి చెప్పు. ఈవిడ మీ అక్కనా బాబు? మీకు మా అక్క తెలుసా బామ్మ? ఓ చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏమ్మా, రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామ, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు. ఈ బాటిలే లేకపోతే నీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు. ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు ఎట్టుకుంటున్నాను. మనకే తెలియకుండా అలవాటైపోయింది చూసారా. మనకు అలవాటైపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పూల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండమని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మ. మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. లారీ కాంట్రాక్టర్ లోకేష్, ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు. మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా. చూసావా విజయ్, స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్లు బిందె 5 రూపాయలకు అమ్ముతున్నారు. వంట చేసుకోవడానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బిందె 10 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు. 2000నా? గిట్టుబాటు కాదు బే. 2500 గుంజు. అది మెట్రో లైన్ లేని ఏరియా. వాళ్ళకి మనం పోస్తేనే నీళ్లు. లోకేష్, ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. కాదు కదా, మరేంటి? ఏసీకి ఫోన్ చేయమంటావా?
డీజీతో మాట్లాడమంటావా? బాబాయ్ ఏసీ డీసీ మాట్లాడుతున్నారు. సారీ చెప్పే. ఇదిగో చెప్తున్నా. సారీ సార్, రెస్పెక్టబుల్లీ సారీ సార్, సిన్సియర్లీ సారీ సార్, ఒబీడియంట్లీ సారీ సార్, థ్యాంకింగ్ యూ సార్. విజయ్ నువ్వు కూడా సారీ అడిగాయి. ఎంక్వైరీ చేయడం తప్పే. నన్ను సారీ అడగమంటావా? వద్దు సార్. అమ్మాయిని ఏం చేస్తారా మీరు? సార్ నిజంగా అమ్మాయి నేను ఏం చేయలేదు సార్. సార్ తనే చాలా ప్రాబ్లం చేసింది సార్. ప్రతి వాటర్ కంపెనీతో గొడవ పెట్టుకుంది సార్. 9 కంపెనీలకి సీల్ వేయించింది సార్. చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్. ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పార్టీకి వాటర్ కంపెనీలే ఉండేవి కావు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. ఖచ్చితంగా ఇది ఆ వాటర్ కంపెనీ వాళ్ళే చేస్తుంటారు సార్. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను. ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి. యూనిఫామ్లోనే ఉన్నాను. ఎలర్ట్గానే ఉన్నాను. వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు? ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందేంటి? మరి ఎస్పీబీ లోపల ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన పాట. ఏంటి పుసుక్కున ఎక్కేసావు విజయ్? బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు. లోపల డెఫినెట్గా ఏంటి పంది పిల్ల సౌండ్? ఓయ్ నిన్ను పోలీసు చేసింది ఎవరయ్యా? నిన్ను నేను పోలీసుని చేశాను కదా. కౌంటర్కి ఏం తక్కువ లేదు. హెల్ప్ మీ. రాయి మీద ఎక్కి గేట్ దుక్కే. రాయి మీద ఎక్కా. అబ్బా భలే దొరికింది. ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టే వాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని. నాకెందుకు చెప్పు ఈ లాంగ్ జంపులు 5 జంపులు. ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను. ఎంతమంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు. ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను. అన్నా ఒక్క జోకర్ కూడా పడలేదన్నా. ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది? బేగిలి సూర్రా ఎవడొచ్చాడు? ఎవరక్కడ? బీగాలేసి ఉంటే ఎట్టు వచ్చాడు రా? హలో ఎవరు బాస్ నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లైట్ మోహనికి కాదు అక్కడే ఆడుతుంటే ఎగేసుకుని వచ్చి గేట్ మూసి. హలో బ్రదర్ ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోవట్లేదు. హలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అవన్నీ నీకెందుకయ్యా? ఆగవాయ్ ఎవరు నువ్వు? ఏం కావాలి నీకా? దొరికితేనే కదా చెప్పేది నీకు. తప్పుకో బాబు. అనో ఏందన్నా నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏం బాబు నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు. తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా? ఇప్పుడు చూడు పొట్టెరికిపోయి. నీతో ప్రతిసారి పెద్ద నసైపోయిందబ్బా. ఓయ్ వాచ్మ్యాన్ బాబాయ్కి పొట్ట ఇరికిపోయిందంట. వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి. వాచ్మ్యాన్ అక్కడే ఉండి మనిషిని ఏందన్నా? మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మార్కెట్ కాశీగండి లేపేసిందే నేను రా. బాటిల్ ఫ్యాక్టరీయే అన్నా. అస్సలు భయపడలేదన్నా. ఎవరిడు? నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకు? మార్కెట్ కాశీగండి లేపేసిందని చెప్తున్నా. బాబాయ్ మార్కెట్ కాశీగాడు ఉండేవాడే. ఆడిని లేపేసింది వాళ్ళ తెర శేఖరే కదా? శేఖరే అంట. పోలీస్ రా అన్ని అందరూ బచ్చగాళ్ళు బాబాయ్. అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ట్యూషన్ చెప్పా. నేను ఇరుక్కొని మోషన్ పోయేలా ఉన్నాను. ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా? సీరియస్గా మాట్లాడుతుంటే సీరియస్న ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదలెట్టేశాడ్రా. రే విజయ్ ఆ వాచ్మెన్ పంపించక వాళ్ళని తండ్రా. అందరూ బిజీగా ఉన్నారు. కాసేపు రౌడీ అబద్ధం చెప్పొచ్చు. రౌడీననే అబద్ధం చెప్పొచ్చారా? పద. మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్? నన్ను అట్ట చూడమాకండి సార్. నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్. అది మాత్రమే కాదు సార్, నేను మీ ఫ్యాన్ సార్. అర్రే
2 minutes ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా, నోటిఫికేషన్ వచ్చిందిరా గొట్టం. మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్. నిజాన్ని వెతుకుతా సార్. అయ్యో సార్, ఫిలాసఫీలు మాట్లాడకండి సార్, అంత బుర్రలేదు. ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్, ఇచ్చేస్తాను సార్. అవును సార్. క్లోరిన్ ట్యాంక్ ఎక్కడుందిరా? అమ్మాయి ఏం చేశారా? చెప్పేస్తాను సార్. సార్ ఆ రోజు కాల్ సార్, గేట్ తీయమన్నారు సార్. కార్ వచ్చింది సార్, ఆ కార్లోంచి 4 దిగారు సార్. అమ్మాయిని తీసుకొని లోపలికి వచ్చారు సార్. ఆ తర్వాత కూడా వచ్చాడు సార్. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. వాడే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి. వాటర్ వారియర్. నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా. ఏమడిగారు రావణ్ణి? ఏదో ఫైల్ గురించి అడిగారు సార్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకెలా తెలుసు? ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు? ఇంకేమడిగారా? సింగ్, ఏదో సింగ్ గురించి అడిగారు సార్. అన్నా సింగ్ కాదన్నా, సర్దార్. సర్దార్ గురించి నీకేం తెలుసు? సర్దార్ని నేను చూడలేదు, కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది. సర్దార్ గురించి చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని చంపేశారు సార్. ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. పాస్వర్డ్ చెప్పు. $@RDR. ఇది సమీర ల్యాప్టాప్. టెస్ట్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. ₹35 పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళేటప్పుడు ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది. మనం ఊహించని ప్రమాదమే. 1 ఇండియా 1 పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్క లేదు జనానికి. చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం, కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హిమికి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్ళే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్
నాన్ ట్రేసబుల్. వంటకి వాడే లేదు చెరువులో ఉంటుందండి. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఇలే ఉంటామని